ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ చూద్దాం. ఇది గ్రేట్ రివోల్ట్ ఆఫ్ 1856. మనకి ఈ 1856 రివోల్ట్ అనేది మనకు తెలిసిందే. ఇది ఒక మూమెంట్గా స్టార్ట్ అయ్యి ఈవెన్ ఒక కంటిన్యూస్ స్ట్రగుల్గా అయింది మనం బ్రిటిష్ రూల్ అగేనెస్ట్ ఫైట్ చేయడానికి టిల్ 1947. అండ్ అలాగే మనకి ఈ 1857 నేచర్, క్యారెక్టర్, ఇంకా కాజ్ అనేది మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం ఈ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ని కూడా అర్థం చేసుకోగలం అనమాట. మనం నేచర్ ఆఫ్ రివోల్ట్ చూద్దాం. హిస్టారికల్ రైటింగ్స్ ఏమైతే ఉన్నాయో లైక్ బ్రిటిష్ స్కాలర్స్ రాసిన వాళ్ళు ఏమంటారంటే లైక్ సర్ జాన్ లారెన్స్ ఇతను ఏమన్నాడంటే మిలిటరీ అవుట్ బ్రేక్ ఇది అంటే అంతేకాకుండా ఇది ఒక కాన్స్పిరెన్సీ కాదు బ్రిటిష్ రూల్ని ఓవర్త్రో చేయడానికి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది అదర్ హ్యాండ్ చూసుకుంటే మనకి ఇండియన్ స్కాలర్స్ లైక్ వీర్ సవార్కర్ వీళ్ళు ఏంటంటే ఈ 1857 రివోల్ట్ని ఇది ఒక ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్గా చెప్తారు. అండ్ అలాగే మనకి టూ హిస్టోరియన్స్ లైక్ ఆర్సి మజుందార్ ఇంకా ఎస్ఎన్ సెన్ కూడా రివోల్ట్ ఆఫ్ 1857ని డెప్త్గా అనలైజ్ చేశారు. ఇద్దరు స్కాలర్స్కి కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. సెన్ ఏమని బిలీవ్ చేస్తారంటే 1857 అనేది ఒక పార్ట్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని. ఆర్సి మజుందార్ అయితే ఇది ఒక మెయింటెనెన్స్ దట్ అవుట్ బ్రేక్ బిఫోర్ 1857 అని, వెదర్ సివిల్ ఆర్ మిలిటరీ వర్ ఏ సీరియస్ ఆఫ్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అని చెప్పి చెప్తారు. అండ్ అలాగే ఇది ఒక అల్టిమేట్లీ culminated in the Great Revolt of 1857 అని చెప్పి ఆయన ఒపీనియన్ అనమాట. ఆఫ్ రివోల్ట్ చూద్దాం. ఫస్ట్ పొలిటికల్ కాజ్ అండ్ అలాగే యాంటీ బ్రిటిష్ ఫీలింగ్ అనేది పర్టికులర్గా మనకి ఈ రీజియన్స్లో బర్మా, అస్సాం, కూర్గ్, సింధ్ ఇంకా పంజాబ్లో అయితే స్ప్రెడ్ అయింది. అండ్ ఈవెన్ మనకి ఈ స్టేట్స్ నుంచి ఒక అన్జస్ట్లీ ఎనెక్స్మెంట్ అనేది జరిగింది టు ద బ్రిటిష్ ఎంపైర్. అండ్ అలాగే లార్డ్ డల్హౌసీ ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీ కూడా పర్టికులర్గా యూజ్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. ఇది పొలిటికల్ క్లాజెస్ అంటే ఒక న్యూలీ ఇంట్రడ్యూస్డ్ అంటే కొత్త మెథడ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదొక పొలిటికల్ కాజెస్. మనం ఎకనామిక్ కాజెస్ చూసుకుంటే మనకి హ్యూజ్ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ వల్ల అంటే ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇట్స్ ఇండస్ట్రీ అండ్ అలాగే ల్యాండ్ రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడం ఇవన్నీ అయితే కామన్ ఫీచర్స్ అయిపోయినాయి మనం లేటర్ హాఫ్ 18th centuryలో. అండ్ అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ పొలిటికల్ పవర్ అటైన్ చేసుకున్న తర్వాత ఫండ్స్ అన్ని ఈ బ్రిటిష్ ట్రేడ్ ఇంకా కామర్స్ని గ్రోత్ కోసమే యూజ్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే బ్రిటిష్ మెయిన్గా ఇండియన్ ట్రేడ్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డ్యామేజ్ చేసింది బై ఇంపోజింగ్ హై టారిఫ్స్ ఇన్ బ్రిటన్ అగేనెస్ట్ ఇండియన్ గూడ్స్. సో బ్రిటన్లో ఏంటంటే ఇప్పుడు బ్రిటన్లో ఈ హై టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేసింది అగేనెస్ట్ ఇండియన్ గూడ్స్. అండ్ అలాగే ఆల్ మీన్స్ ద ఇంపోర్ట్ బ్రిటిష్ గూడ్స్ ఏమో అంటే బ్రిటిష్ గూడ్స్ని ఇండియాలో అయితే ఎంకరేజ్ చేసింది. అలాగే మన ఇండియన్ గూడ్స్ బ్రిటన్లో చూసుకుంటే హై టారిఫ్ అయితే ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇంగ్లాండ్లో ఈ ఓల్డ్ హ్యాండ్లూమ్ వేవర్స్ అయితే రూన్ అయిపోయారు. అండ్ అలాగే మన ఇండియాలో చూసుకుంటే ఈ మిలియన్ ఆఫ్ ఆర్టిసన్స్ ఇంకా క్రాఫ్ట్సన్స్ కూడా రూన్ అయిపోయారు అనమాట. వాళ్ళు అలాగే ఒక ఆల్టర్నేటివ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ ఫార్మ్ కూడా కంపైన్ చేసుకోలేకపోయారు. అండ్ అలాగే ఒక న్యూ ప్లాంటేషన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు 1833. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెన్కి అంటే ఈ ల్యాండ్ ప్లాట్ఫామ్స్ ఇండియాలో ఎక్వైర్ చేసుకునే పర్మిట్ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇది ఒక పీజెంట్స్కి అయితే ఒక హార్డ్ హిట్గా తయారైంది. సో దానివల్ల ఇండిగో ప్లాంటేషన్స్ అనేది జరిగింది ఇన్ బెంగాల్, ఇన్ బీహార్లో. అండ్ నెక్స్ట్ సోషల్ ఇష్యూస్. ఇంగ్లీష్ మెన్ ఏంటంటే ఒక అరోగెంట్ యాటిట్యూడ్ అనేది చూపించారు ఇండియన్స్కి. అండ్ అలాగే ఒక ఇండిస్క్రిమినేట్ అసాల్ట్స్ అనేవి జరిగినాయి ఆన్ ఇండియన్స్ బై ఇంగ్లీష్ మ్యాన్ బికేమ్ క్వైట్ కామన్ అయిపోయినాయి. అండ్ అలాగే ఒక జనరల్ అలారం అనేది రైజ్ అయింది అమాంగ్ ద హిందూ అండ్ ముస్లిమ్స్ బై యాక్టివిటీస్ ఆఫ్ ది క్రిస్టియన్ మిషనరీస్. సో క్రిస్టియన్ ముస్లిమ్స్ కూడా మిషనరీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు క్రిస్టియన్కి కన్వర్ట్ అవ్వడం అట్లాంటి యాక్టివిటీస్ అన్నీ హిందూస్ అండ్ ముస్లిమ్స్కి ఈ జనరల్ అలారం అయితే రేజ్ అయిందనమాట. అండ్ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మిషనరీస్ ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇంకా కల్చర్ అనేది మనకి ఓరియంటల్ లెర్నింగ్ ప్లేస్లో అయితే వచ్చింది. సో నేటివ్ పాపులేషన్ అయితే ఎలా ఫీల్ అయ్యారంటే ఇది ఒక సోషల్ ఐడెంటిటీగా అంటే వాళ్ళ సోషల్ ఐడెంటిటీ అనేది లూజ్ అయిపోతున్నారు ఫీలింగ్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇది సోషల్ ఇష్యూ. నెక్స్ట్ మిలిటరీ కాజ్ చూసుకుంటే ఒక డిస్కంటెంట్ అగైనెస్ట్ బ్రిటిష్ రాజ్ అనేది వైడ్గా స్ప్రెడ్ అయింది అమాంగ్ ఇండియన్ సోల్జర్స్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ. ఇండియన్ సిపాయిస్ ఇంకా బ్రిటిష్ ఆర్మీలో ఉన్న వాళ్ళు మెయిన్గా నర్స్డ్ ఏ సెన్స్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ రిజెంట్మెంట్ అట్ దేర్ లోయర్ శాలరీ అండ్ పూర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది ప్రమోషన్. సో ఇప్పుడు ఇండియన్ సిపాయిస్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ఆర్మీలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తక్కువ శాలరీ అలాగే ప్రమోషన్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువ బ్రిటిష్ వాళ్ళకి మాత్రమే ఒక హై అథారిటీ అనేది ఇస్తూ ఉంటారు. ఒక
అలాగే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్స్ ఒక లీస్ట్ రెస్పెక్ట్ అనేది ఇచ్చేవాళ్ళు. అలాగే సోషల్ వాల్యూస్ ఇంకా రిలీజియస్ సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి కదా ఇండియన్ సిపాయిస్కి ఆర్మీలో. సో టైంలో ఒక లీస్ట్ రెస్పెక్ట్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ అలాగే ఆల్దో వాళ్ళు ఏంటంటే జనరలీ ఫేట్ఫుల్ టు దేర్ మాస్టర్స్ సిపాయిస్ వర్ ప్రొవోక్ ద రివోల్ట్. అండ్ నెక్స్ట్ వెల్లూర్ మ్యూటినీ అనేది మనకి 1806లో జరిగింది. అదొక ప్రాసిక్యూటర్ ఆఫ్ ది 1857 గ్రేట్ రివోల్ట్. ఇదొక అవుట్కమ్ ఆఫ్ సచ్ టెండెన్సీస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది మిలిటరీ అథారిటీస్. సో అదర్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఇప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ వాజ్ ద ఆర్డర్ దట్ అబాలిష్ ద ఫారెన్ అలవెన్స్ ఆర్ బాటా వెన్ దే సర్వ్డ్ ఇన్ ఏ ఫారెన్ టెరిటరీస్. సో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఒక ఇండియాలో కాకుండా వేరే టెరిటరీస్లో వాళ్ళు సర్వ్ చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా అలవెన్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్క మిలిటరీ సిపాయిస్కి. సో వాళ్ళకి ఏంటంటే ఇండియన్స్ వాళ్ళు ఇప్పుడు ఫారెన్ టెరిటరీస్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు బాటా అంటే ఫారెన్ అలవెన్స్ అనేది వాళ్ళు అబాలిష్ చేశారు, వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. సో అది కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది రైజ్ అయింది సిపాయిస్కి. అండ్ అలాగే ఇది ఒక డిస్కంటెంట్ వాజ్ వైడ్ స్ప్రెడ్ అయ్యింది. దేర్ వర్ అండర్ కట్ అండ్ బిఫోర్ ది వాల్కనిక్ సిచ్యువేషన్ ఆఫ్ 1857. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఒక స్పార్క్ అనేది కావాలి, ఇది ఒకవేళ ఫైర్ అనేది సెట్ అవ్వాలంటే. సో బిగినింగ్ ఆఫ్ ది రివోల్ట్ చూసుకుంటే మెయిన్గా 1857 రివోల్ట్ అనేది స్పార్క్ అయింది ఆన్ ది ఎపిసోడ్ ఆఫ్ గ్రీస్ క్యాట్రిడ్జెస్. ఒక న్యూ ఎన్ఫైల్ రైఫిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీలో. ఇది ఏంటంటే ఇట్స్ క్యాట్రిడ్జెస్ ఉంటాయి కదా, అవి ఒక గ్రాస్డ్ పేపర్ కవర్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే దాని ఎండ్ని కొరికి అంటే బైట్ చేసి క్యాట్రిడ్జ్ అనేది లోడ్ చేయాలన్నమాట రైఫిల్లో. సో ఆ గ్రీజ్ అనేది ఫ్యాట్ బీఫ్ నుంచి అంటే అలాగే పిగ్ నుంచి ఫ్యాట్ అనేది తీసుకుని కంపోజ్ చేస్తారు. అండ్ అలాగే బీఫ్ అనేది హిందూస్కి రిలీజియస్ ఫీలింగ్ ఉంటుంది, ముస్లింకి అయితే పిగ్. సో ఏంటంటే హిందూస్ ఇంకా ముస్లిం సిపాయిస్ వాళ్ళు ఇది ఫీలింగ్ అనేది రిలీజియస్ ఫీలింగ్ అనేది వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే సిపాయిస్ గవర్నమెంట్ని బిలీవ్ చేసి వాజ్ డెలిబరేట్లీ ట్రయింగ్ టు డిస్ట్రాయ్ దేర్ రిలీజియస్ ఇంకా కల్చరల్ ఐడెంటిటీ. అంటే గవర్నమెంట్ వాళ్ళ రిలీజియస్ని ఇంకా కల్చరల్ ఐడెంటిటీ డిస్ట్రాయ్ చేయాలని చెప్పి డెలిబరేట్గా చేశారు అని చెప్పి సిపాయిస్ నమ్మారు. సో వాళ్ళు ఏంటంటే ఈ రివోల్ట్ అనేది రైజ్ చేశారనమాట. సో వాళ్ళు ఇష్టపడలేదు ఇలా క్యాట్రేజ్ని బైట్ చేసి రైఫిల్లో లోడ్ చేయడానికి. సో ఈవెంట్స్ అనేవి స్లోగా స్టార్ట్ అయినాయి. రివోల్ట్ కూడా బిగిన్ అయింది 29 మార్చ్ 1857లో అట్ బరక్పూర్. మంగల్ పాండే సిపాయి మెయిన్గా రిఫ్యూజ్ చేశాడు ఈ గ్రీస్డ్ క్యాట్రేజ్ అలాగే గ్రీస్ హ్యాడ్రేజ్ యూజ్ చేయడం, అలాగే సింగిల్ హ్యాండెడ్గా అటాక్ చేసి ఆఫీసర్ని కూడా చంపేశాడు. మంగల్ పాండేని ఉరి తీశారు కూడా. సో ద రెజిమెంట్ ఏమైతే ఉందో అది డిస్బాండెడ్ అండ్ సిపాయ్ గిల్టీ ఆఫ్ రిబెల్యూమ్ పనిషెడ్. సో తన రెజిమెంట్ ఏమైతే ఉందో వాళ్ళందరినీ డిస్బాండెడ్ చేసి సిపాయిస్ని పనిష్ చేశారు. So British, instead of diffusing the explosive situation, paved the way for the mighty crisis by the above act. ఒక చైన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది. మీరట్లో మే 1857లో 85 సిపాయిస్ ఆఫ్ ది 3rd Cavalry Regiment was sentenced to long term of the imprisonment for refusing to use of greased cartridge. సో ఎవరైతే రిఫ్యూజ్ చేశారో ఈ గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ యూజ్ చేయడం, అంటే మెయిన్గా 85 సిపాయిస్ 3rd Cavalry Regiment సంబంధించిన వాళ్ళందరినీ ఇంప్రిజన్మెంట్ చేశారనమాట. అండ్ అలాగే దానివల్ల 10th May ద సిపాయ్ బ్రోక్ ద అవుట్ ఇన్ ఓపెన్ రిబెలియన్, షాట్ దేర్ ఆఫీసర్స్, రిలీజ్డ్ దేర్ ఫెలో సిపాయిస్ అండ్ హెడెడ్ టువర్డ్స్ ఢిల్లీ. సో మిగతా 10th Mayలో సిపాయిస్ ఏం చేశారంటే ఆఫీసర్స్ని షూట్ చేసి ఫెలో సిపాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిలీజ్ చేసి అంటే ఢిల్లీకి అయితే ప్రయాణమయ్యారనమాట. General Hewett, the officer commanding at Meerut, was helpless to prevent the army march. So next morning ఏంటంటే rebellious army ఢిల్లీకి రీచ్ అయింది. The city of Delhi in the hands of rebellion of the soldiers on 12th March 1857. So Lieutenant విల్స్బై ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఢిల్లీ ఈ మ్యూటినర్స్ని ప్రివెంట్ చేయలేకపోయారు. అండ్ అలాగే సూన్ ద మ్యూటినీస్ ప్రొక్లైమ్ ద ఏజ్ నామినల్ కింగ్ బహదూర్ షా II ఆఫ్ ది మొఘల్ డైనాసిటీ యాజ్ ద ఎంపరర్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈయన ఏజ్ నామినల్ కింగ్ ఎవరైతే ఉన్నారో బహదూర్ షా II ఆఫ్ ది మొఘల్ డైనాసిటీ ఆఫ్ ది ఎంపరర్ ఆఫ్ ఇండియాగా గుర్తించి వాళ్ళు రెబెలియన్ అనేది స్టార్ట్ చేశారన్నమాట నార్త్ ఇంకా సెంట్రల్ ఇండియాలో. అట్ లక్నౌ, అలహాబాద్, కాన్పూర్, బనారస్,
బనారస్ ఇంకా పార్ట్స్ ఆఫ్ బీహార్, ఝాన్సీ ఇంకా అదర్ ప్లేసెస్లో. నెక్స్ట్ ఢిల్లీలో ఏంటంటే లీడర్షిప్ అనేది మెయిన్గా బహదూర్ షా హ్యాండ్స్లో అయితే ఉంది నామినల్గా, కానీ ఎంటైర్ కంట్రోల్ అనేది జనరల్ బఖ్త్ ఖాన్ అయితే ఎక్సైజ్ చేస్తున్నారు. ఆన్ ది అదర్ సైడ్ చూసుకుంటే బ్రిటిష్ అనేది నికోల్సన్, విల్సన్ ఇంకా బైరత్ సింగ్ ఇంకా నివాలే చాంబ్లర్ అయితే ఎనేబుల్ చేశారు టు రీక్యాప్చర్ ద ఢిల్లీ బై సెప్టెంబర్ 1857 కల్లా అయితే క్యాప్చర్ చేసుకున్నారు బ్రిటిష్. నెక్స్ట్ అలాగే ఢిల్లీలో ఎంపరర్ బహదూర్ షా 2 అయితే అరెస్ట్ చేశారు అండ్ అలాగే రంగూన్కి అయితే డిపోర్ట్ చేశారు అండ్ అక్కడే హీ రిమైన్ టు ఎక్సెల్ టిల్ హీ డైడ్ ఇన్ 1862. నెక్స్ట్ కాన్పూర్లో చూసుకుంటే కాన్పూర్ రివోల్ట్ అనేది నానా సాహెబ్ లీడ్ చేశారు. ఈయన బాజీరావు టు అడాప్టెడ్ సన్ అండ్ అలాగే లాస్ట్ పేష్వా కూడా. నానా సాహెబ్ expelled the English from Kanpur with the help of sepoys and proclaimed himself as a Peshwa. నానా సాహెబ్ ఏం చేశారంటే ఇంగ్లీష్ని ఎక్స్పెల్ చేశారు కాన్పూర్ నుంచి అండ్ అలాగే తను సిపాయిస్తో హెల్ప్ తీసుకుని తను పేష్వాగా అయితే హిమ్సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకున్నాడు. నానా సాహెబ్ తన ఎఫర్ట్స్ అనేవి అగైనెస్ట్ బ్రిటిష్ అనేది మనకి సపోర్టెడ్ బై 2 హిస్ లెఫ్టినెంట్స్. వన్ ఈస్ తాంతియా తోపే అండ్ అనదర్ ఈస్ అజ్మిల్లా. సో అజ్మిల్ ఇంకా తాంతియా తోపే నానా సాహెబ్కి హెల్ప్ చేశారు అండ్ అలాగే సర్ హుజ్ వీలర్ ద కమాండర్ ఆఫ్ బ్రిటిష్ గారిసన్ at Kanpur surrender on 27 June 1857. కానీ సూన్ కాన్పూర్ అనేది రీక్యాప్చర్ చేసుకున్నారు బై సర్ కాలిన్ క్యాంప్బెల్ బ్రిటిష్ కమాండర్. నెక్స్ట్ లక్నో. సో ప్రిన్సిపల్ పర్సన్ ఎవరంటే ఈ రివాల్ట్ ఇన్ లక్నోలో బేగం ఆఫ్ అవధ్. సో సిపాయిస్ ఇంకా జమీందార్స్, పీజన్స్ వాళ్ళ అసిస్టెంట్స్తో బేగం ఒక ఆర్గనైజ్ చేసింది ఆల్ అటాక్స్ అవుట్ ఆన్ ది బ్రిటిష్. అలాగే ద చీఫ్ కమిషనర్ హెన్రీ లారెన్స్ ట్రై టు డిఫెండ్ ద బ్రిటిష్. లారెన్స్ అయితే బాంబ్ బ్లాస్ట్లో ఫైట్లో అయితే చనిపోతాడు అండ్ అలాగే ఫైనల్ రిలీఫ్ వచ్చేసి బ్రిటిష్ ఫోర్సెస్ ఇన్ లక్నోలో చూసుకుంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్ క్యాంప్బెల్ వచ్చాడు అండ్ అలాగే రివోల్ట్ని కూడా సప్రెస్ చేశాడు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ ఒక విడో క్వీన్ ఆఫ్ గంగాధర్ రోల్. ఈమె ఒక హీరోయిక్ రోల్ అనేది ప్లే చేసింది ఇన్ ద రివోల్ట్లో అండ్ అలాగే రాణి లక్ష్మీబాయి ఈ డల్ హౌసీస్ డాక్ట్రిన్ ఆఫ్ ఫ్లాప్స్ ఉంది కదా దానికి ఆ ప్రిన్సిపల్కి అయితే ఎఫెక్ట్ అయింది అండ్ అలాగే తాంత్య తోపైతే జాయిన్ అయింది. సో ఈ కంబైన్డ్ ఎఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో రాణి ఇంకా తాంత్య తోపే గ్వాలియర్ని అయితే క్యాప్చర్ చేసుకున్నారు అండ్ అలాగే సర్ హ్యూజ్ రోజ్ తాంత్యా తోప్ని అయితే డిఫీట్ చేశారు అండ్ అలాగే ఝాన్సీని కూడా స్టోమ్ చేశారు అండ్ హీ దెన్ క్యాప్చర్డ్ గ్వాలియర్. దెన్ రాణి ఆఫ్ ఝాన్సీ ఒక సోల్జర్స్ డెత్ అయితే చనిపోయింది అండ్ తాంత్యా తోపియా క్యాప్చర్ చేసి తన్ని ఈ హ్యాంగ్ చేశారు ఆన్ ద ఛార్జ్ ఆఫ్ రిబెలియన్ అండ్ ద మర్డర్ ఆఫ్ మసాకర్ ఆఫ్ కాన్పూర్. నెక్స్ట్ మనం బీహార్లో చూసుకుంటే ఇక్కడ కున్వర్ సింగ్ ఈయన ఏ రూన్డ్ అండ్ డిస్కంటెంట్ జమీందార్ ఆఫ్ ది జగదీష్పూర్ నియర్ అవధ్ was the chief organizer of the revolt in Bihar. ఈయన బ్రిటిష్ ఇన్ బీహార్తో అయితే ఫైట్ చేశారు అండ్ అలా కన్వర్ సింగ్ సస్టైన్ ద ఫ్యాటల్ వౌండ్ ఇన్ ద బ్యాటిల్ అండ్ డైడ్ ఆన్ 27th April 1858 at జగదీష్పూర్. అల్టిమేట్గా 1857 రివల్ట్ అనేది ఎండ్కి అయితే వచ్చేసింది అండ్ అలాగే విక్టరీ చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళది అండ్ వైస్రే కెనాంగ్ ప్రొక్లెయిమ్ పీస్ త్రూ అవుట్ ద ఇండియా. కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్ చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజ్ ఏంటంటే ఈ హోల్ ఇండియా అనేది ఎంబ్రేస్ చేయడంలో ఫెయిల్ అయింది అండ్ అలాగే అండ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ లైక్ మనీ ల్యాండర్స్ కానీ మర్చెంట్స్ కానీ మోడర్న్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ కానీ వాళ్ళు ఈ రివోల్ట్కి అగెనెస్ట్గా ఉన్నారనమాట అండ్ అలాగే ఇంటెలెక్చువల్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంటెలెక్చువల్స్ చూపించారు ఈ మూమెంట్లో అండ్ అలాగే ఇది ఒక సీరియస్ సెట్ బ్యాక్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనేది ఫార్ సుపీరియర్ ఈ రెబెల్స్తో పోల్చుకుంటే. సిమిలర్గా ద ఇన్సర్జెంట్ ల్యాక్డ్ ఎ కేర్ఫుల్ కన్సెంటెడ్ ద జనరల్ ప్లాన్ ఆర్ ఏ స్ట్రాంగ్ సెంట్రల్ ఆర్గనైజేషన్ టు ద ప్లాన్ ద మూమెంట్స్ ఆఫ్ ది ఆర్మీ అండ్ ఓవర్సీస్ దిస్ స్ట్రాటజీ. ఆన్ ది అదర్ హ్యాండ్ చూసుకుంటే బ్రిటిష్ ఒక బెటర్ ఎక్విప్మెంట్ అనేది ఉన్నారు అండ్ అలాగే బ్రిటిష్ వాళ్ళ న్యూ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ లైక్ టెలిగ్రాఫ్ సిస్టమ్ కానీ పోస్టల్ కమ్యూనికేషన్స్ కానీ అవన్నీ వాళ్ళకి కొత్త ఇన్వెన్షన్స్ అనేది ఉన్నాయి. అవి యూజ్ చేసుకుని బ్రిటిష్ వాళ్ళు ఒక బెటర్ ఎక్విప్మెంట్ అనేది ప్రొసెస్ చేసుకున్నారు అండ్ అలాగే బ్రిటిష్ వాళ్ళు ఆల్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్తో టచ్లో అయితే ఉన్నారనమాట అండ్ సో ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నీడ్స్ ప్రకారం అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అండ్ అలాగే మనకి ఆల్ ద సార్ ఫ్యాక్టర్స్ కంబైన్ టు ద కాజ్ ఆఫ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది రిబెల్స్ ఆఫ్ ది 1857 రిబెల్ అలాగే విక్టరీ ఆఫ్ బ్రిటిష్తో అయితే ఎండ్ అయిపోయింది. సిగ్నిఫికెన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది మ్యూటినీ చూద్దాం.
సో రివాల్ట్ ఆఫ్ 1857 అనేది మనకి త్రూ కంప్లీట్లీ సప్రెస్ అయిపోయింది. అండ్ అలాగే బ్రిటిష్ రూల్కి అయితే ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ అలాగే ఒక సింపుల్ రీజన్ చూసుకుంటే రివాల్ట్కి ది ఎగ్జిబిటెడ్ ద పాపులర్ క్యారెక్టర్. అండ్ అలాగే ఈ రివాల్ట్ అనేది అంటే వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ నుంచి అంటే వాళ్ళు అగేనెస్ట్ బ్రిటిష్ రూల్ అయితే రైజ్ చేశారు. కామన్ పీపుల్ కూడా ఆర్మ్స్ అనేది యూస్ చేశారు, ఆఫన్ ఫైటింగ్ విత్ స్పియర్స్ అండ్ అలాగే యాక్సెస్, బోస్ అండ్ ఆరోస్, లాతీస్ అండ్ సిటీస్ అండ్ క్రూడ్ మల్కస్. అండ్ అలాగే ఈ రివాల్ట్ అనేది సివిలియన్ రివాల్ట్ అనేది యూనివర్సల్ కాదు, బట్ స్పాటిక్ అండ్ ఇన్కన్సిస్టెంట్. నెవర్ ద లెస్ ఒక న్యూ డైమెన్షన్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే న్యూ డైమెన్షన్ అనేది యాడ్ అయింది ఈ 1857 క్యారెక్టర్కి. అనదర్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఇది హిందూ ముస్లిం యూనిటీ అనేది చూసాం 1857 రివాల్ట్లో. యాజ్ ఫార్ అస్ ద ఎఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో రివాల్ట్ అవి కన్సర్న్ అలాగే ఒక ఫండమెంటల్ చేంజెస్ అనేవి తీసుకొచ్చాయన్నమాట క్యారెక్టర్స్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో. అండ్ అలాగే ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది క్రౌన్ చేతిలోకి వెళ్ళిపోయింది బై ద క్వీన్స్ ప్రొక్లమేషన్ ఆఫ్ 1st November 1858. అట్ ది సేమ్ టైం గవర్నర్ జనరల్ ఏంటంటే ఒక న్యూ టైటిల్ని రిసీవ్ చేశారు, అదే వైస్ రాయ్. సో ఇప్పుడు ఏంటంటే వైస్ రాయ్ ఇప్పుడు లార్డ్ కెనింగే గవర్నర్ జనరల్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ వైస్రాయ్ అకార్డింగ్ టు ద యాక్ట్ 1858. అండ్ అలాగే లార్డ్ కనింగ్ ఒక న్యూ గవర్నమెంట్ అనేది ప్రొక్లెయిమ్ చేశాడు అట్ అలహాబాద్ 1st November 1858లో ఇన్ అకార్డింగ్స్ విత్ ద క్వీన్స్ ప్రొక్లమేషన్. ఇది ఒక మ్యాగ్నా కార్టా ఆఫ్ ది ఇండియన్ పీపుల్. ఇది ఏం క్లెయిమ్ చేశారంటే ఒక ఎనీ ఎక్స్టెన్షన్ ఉండదు టెరిటరీకి. అండ్ అలాగే ఒక రిలీజియస్ టాలరేషన్ అనేది ప్రామిస్ చేశారు. అలాగే ఇండియన్ ప్రిన్సెస్కి వాళ్ళ రైట్స్ అనేవి గ్రాంట్ చేశారు. అండ్ అలాగే ఒక ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ప్లెడ్జ్ అయితే చేశారనమాట ఇండియన్స్కి యూరోపియన్స్కి. సో రివాల్ట్ ఆఫ్ 1857 అనేది ఎండ్కి వచ్చింది అండ్ సోడ్ ద సీడ్స్ ఆఫ్ ది న్యూ వన్. ద ఇయర్ ఆఫ్ 1857 అనేది మెయిన్గా ఒక గ్రేట్ డివైడ్ బిట్వీన్ ద టూ ల్యాండ్ మార్క్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. వన్ వాజ్ దట్ బ్రిటిష్ paramountcy in the first half and the other was the growth of Indian nationalism in the second half of the 19th century. సో ఇది 1857 రివాల్ట్ గురించి. ఒక్కసారి రివిజన్ కూడా చూద్దాం 1857 రివాల్ట్ గురించి. ఫస్ట్ నేచర్ ఆఫ్ ది రివాల్ట్ అంటే అప్పుడు ఉన్న బ్రిటిషర్స్ కానీ ఇండియన్స్ కానీ రివాల్ట్ని ఏ రకంగా అనుకున్నారో ఒకసారి చూద్దాం. సో సర్ జాన్ లారెన్స్ ఇతను ఏమన్నారంటే ఇది ఒక ప్యూర్లీ మిలిటరీ అవుట్బ్రేక్, ఇది కాన్స్పిరసీ కాదు బ్రిటిష్ రూల్ని ఓవర్త్రూ చేయడానికి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ అలాగే లారెన్స్ అండ్ సీలీ ఒపీనియన్ ఏంటంటే ఇది ఒక సిపాయ్ మ్యూటినీ అని. టిఆర్ హోమ్స్ ఏమో ఇది ఒక సివిలైజేషన్కి ఇంకా బార్బరిజంకి కాన్ఫ్లిక్ట్ అని, ఇలా బ్రిటిషర్స్ మాత్రం ఇలా చెప్పారు. అండ్ అలాగే కానీ విఆర్ సవార్కర్ అంటే వినాయక దామోదర్ సవార్కర్ ఏం చెప్పారంటే ఇది ఒక ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ రివాల్ట్ అని చెప్పారు. అలాగే ఎస్ఎన్ సేన్ ఈ రివాల్ట్ అనేది వాజ్ అ పార్ట్ ఆఫ్ ఫస్ట్ స్ట్రగుల్ ఆఫ్ ఇండిపెండెన్స్. అలాగే నెక్స్ట్ ఆర్సియా మజుందార్ ఈయన నెయిదర్ ఫస్ట్ నార్ ఏ నేషనల్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ ఆర్పి దత్తా ఇదొక రివాల్ట్ ఆఫ్ ది పేసెంట్రీ అగైనెస్ట్ ది ఫారిన్ డామినేషన్. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఇదొక ఫ్యూడల్ అప్రైజింగ్ త్రూ దేర్ వాజ్ ఏ సమ్ నేషనలిటీ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ అని చెప్పి ఒపీనియన్ అయితే చెప్పారనమాట. సో మనకి యూపీఎస్సీలో ఆప్షన్స్ కూడా ఇలా ఇచ్చే అవకాశం ఉంది. సో ఎవరెవరు ఏ ఐడియా అనేది రివోల్ట్ గురించి చెప్పారు అని. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ రివోల్ట్ చూసుకుంటే ఫస్ట్ పొలిటికల్ కాజెస్. సో బ్రిటిష్ రూల్ అనేది పీపుల్ ఇష్టపడట్లేదు. మెయిన్గా కొన్ని రీజియన్స్లో ఏమైతే కొన్ని న్యూలీ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అలాగే ఈ యాంటీ బ్రిటిష్ ఫీలింగ్స్ కూడా స్ట్రాంగ్ అయిపోయినాయి, అంటే బర్మా, అస్సాం, ఇంకా కూర్గ్, సింధ్, ఇంకా పంజాబ్లో. ఎందుకంటే ఈ స్టేట్స్ అనేవి అన్జస్ట్లీగా ఎనెక్స్ చేశారు బ్రిటిష్ ఎంపైర్. అండ్ అలాగే బ్రిటిష్ పాలసీ అనేది మెయిన్గా ఒక టూ ఫేజ్ అంటే అన్ట్రస్ట్ ఇంకా సస్పిషియస్గా క్రియేట్ అయింది. ఎందుకంటే నేటివ్ రూలర్స్ వాళ్ళకి వాళ్ళ రైట్స్లో తట్టడానికి ఫీల్ అవుతున్నారు. అండ్ అలాగే వెలెస్లీ ఇంట్రడ్యూస్ చేసిన సబ్సిడరీ ఎలెన్స్, అలాగే డల్హౌసీ ఇంట్రడ్యూస్ చేసిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేవి చాలా అన్జస్టెడ్గా ఉన్నాయన్నమాట. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ చూసుకుంటే ఇది ఒక కారణంతో స్టేట్స్ అనేవి ఎనెక్స్ చేశారు. సో ఏం కారణం అంటే ఇప్పుడు వారసత్వం లేకపోతే బ్రిటిష్ వాళ్ళు లాగేసుకునే వాళ్ళు అనమాట ఆ రాజ్యాన్ని. మనకి ఇలా చూసుకుంటే ఫస్ట్ సతారా, నెక్స్ట్ సంబాల్పూర్, ఉదయ్పూర్, నాగ్పూర్, ఝాన్సీ, అవధ్. ఝాన్సీ మనకి తెలిసిందే, మనకి స్టోరీస్ చాలా బాగా తెలిసిందే రాణి లక్ష్మీబాయి గురించి. సో తనకి ఓన్ సన్ ఎవరైతే ఉంటారో అతను చనిపోతాడు, అప్పుడు దత్త తీసుకుంటారు అనమాట. సో ఆ దత్త తీసుకున్న వ్యక్తిని కూడా వీళ్ళు ఒక నెక్స్ట్ సక్సెసర్గా తీసుకోరు. సో అది కారణం పెట్టి బ్రిటిష్లో ఎనెక్స్ చేసుకుంటారు. నెక్స్ట్ అవధ్. సో ఇలా ఒక్కొక్క రాజ్యాన్ని అయితే ఎనెక్స్ చేసుకున్నారు ఒక రీజన్ లేకుండా.
సో, అందుకు. అండ్ అలాగే నెక్స్ట్ మనకొచ్చేస్తే ఎకనామిక్ కాజెస్ చూసుకుంటే మనకి హ్యూజ్ డ్రైన్ ఆఫ్ వెల్త్ జరిగింది. మనకి లేటర్ హాఫ్ 18th సెంచరీలో మనకి ఇండస్ట్రీ డిస్ట్రక్షన్ అవ్వడం, అలాగే ఈ ల్యాండ్ రెవెన్యూ ఏమైతే ఉందో అది ఇంక్రీజ్ అయిపోవడం జరిగింది. ఒక కామన్ ఫీచర్‌గా జరిగిందనమాట. అండ్ అలాగే బ్రిటిష్ అంటే ఇండియన్ ట్రేడ్‌ని ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బ్రిటిష్ డిస్ట్రాయ్ చేసింది. అంటే ఒకవేళ మన ఇండియన్ గూడ్స్ బ్రిటన్‌లో ఇంపోజ్ చేయాలంటే హయ్యర్ టారిఫ్స్ అనేవి విధించేవాళ్ళు. అండ్ అలాగే ఇంపోర్ట్స్ అంటే బ్రిటిష్ గూడ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటే చీప్‌గా ఉంటాయన్నమాట. సో, అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో, మన ఇండియన్ గూడ్స్ అయితే బ్రిటిష్‌లో సెల్ చేయాలంటే హై టారిఫ్ ఉంటుంది. అదే బ్రిటిష్ గూడ్స్ ఇండియాకొస్తే అయితే చాలా లో టారిఫ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇలా ఇంపోర్ట్ చేయడం వల్ల ఫారెన్ గూడ్స్ ఈ ఇండియన్ ట్రెడిషన్ అనే మార్కెట్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంకా ఆర్టిసన్స్, క్రాఫ్ట్స్‌మన్ వాళ్ళందరూ అయితే అన్‌ఎంప్లాయ్ అయిపోయారు. సో, నెక్స్ట్ ఈ పీసన్స్ కూడా హెవీ టాక్సేషన్ అనేది ఇంపోజ్ చేసేవారు. సో, పీసన్స్ ఏం చేసేవాళ్ళంటే ఇది ట్యాక్స్ కట్టడానికి మనీ లెండర్స్ నుంచి మనీ అనేది బారో తీసుకునేవాళ్ళు. అండ్ కరెక్ట్ టైంకి పే చేయలేకపోయేవాళ్ళు. అంటే లాస్ అవ్వడం గానీ, లేకపోతే పంట సరిగ్గా పండకపోవడం గానీ అట్లాంటివి ఉన్నప్పుడు. అండ్ మనీ లెండర్స్ ఏం చేసేవాళ్ళు, ఆ పీసన్స్‌ని వాళ్ళ ల్యాండ్స్ నుంచి ఎవిక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ అనేది ఇవ్వట్లేదు. వాళ్ళ అప్పు అనేది తీర్చట్లేదు అని చెప్పి. అండ్ అలాగే ఒక న్యూ ప్లాంటేషన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు 1833. దాని ప్రకారం ఏంటంటే ఇంగ్లీష్ మెన్‌కి కూడా పర్మిషన్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ల్యాండ్‌ని ఎక్వైర్ చేసుకొని అక్కడ ప్లాంటేషన్ చేయమని. అండ్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇండిగో ప్లాంటేషన్ బెంగాల్ అండ్ బీహార్‌లో చేయమని ఇంగ్లీష్ మెన్ ఫోర్స్ చేసేవాళ్ళు. సో, పీసెన్స్‌కి అదొక హార్డ్ హిట్‌గా అయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ న్యూ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. పర్మనెంట్ సెటిల్మెంట్, రైత్ వారీ సిస్టమ్, ఇంకా మహల్ వారీ సిస్టమ్. పర్మనెంట్ సెటిల్మెంట్ ఏంటంటే ఇప్పుడు జమీందార్స్‌ని అపాయింట్ చేస్తారు. జమీందార్స్ అయితే వాళ్ళు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారనమాట. బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే ఒక 10th ఆఫ్ 11th పార్ట్ అనేది చేయడం బ్రిటిష్ ఫిక్స్ చేసింది. కానీ దానికి పైన జమీందార్స్ ఎంతైనా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఫాల్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ రైత్ వారీ సిస్టమ్ ఇదేంటంటే డైరెక్ట్‌గానే బ్రిటిష్ వచ్చి పీసన్ దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాడు. రెవెన్యూ అనేది ఫిక్స్ చేసి ఉంటుందన్నమాట 30 ఇయర్స్ వరకు. అంటే క్వాలిటీ ఆఫ్ సాయిల్ ఇంకా నేచర్ ఆఫ్ క్రాప్‌కి బేస్డ్ చేసుకొని. నెక్స్ట్ మహల్వారీ. సో, విలేజెస్‌లో ఒక హెడ్ ఉంటారు. సో, ఆ హెడ్ అంటే మొత్తం అందరి విలేజ్ కలిపి ఒకసారే ఆయన హెడ్ అయితే ట్యాక్స్ అనేది పే చేస్తారనమాట. అలా ఇట్లాంటి న్యూ రెవెన్యూ సెటిల్మెంట్స్ కూడా ఇవన్నీ కాజెస్, ఎకనామిక్ కాజెస్. మనకి సోషల్ కాజెస్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ మెన్ ఒక యారగెంట్ యాటిట్యూడ్ అనేది ఇండియన్స్ వైపు చూపించేవాళ్ళు. అండ్ అలాగే అసాల్ట్స్ జరిగేవి. ఇండిస్క్రిమినేట్ అసాల్ట్స్ అనేవి ఇండియన్స్ మీద జరిగేవి బై ఇంగ్లీష్ మెన్. అది కామన్‌గా ఉండేదనమాట. అండ్ అలాగే ఈవెన్ హిందూ ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు ఈ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో క్రిస్టియన్ మిషనరీస్, సో, అట్లాంటివన్నీ ఒక జనరల్ అలారం అనేది రైజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి భయం అనేది వేసింది. ఏంటి క్రిస్టియన్ మిషనరీస్ ఇట్లాంటివి చేస్తున్నాయని. అండ్ అలాగే ఈ మిషనరీస్ రన్ చేసే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఇది ఒక వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది ఇన్కల్కేట్ చేస్తుంది. సో, దానివల్ల అంటే మన కల్చరల్ ఇంకా ఓరియంటల్ లెర్నింగ్ ఏమైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ కొన్ని అటెంప్ట్స్ అయితే చేశారు. అంటే సతి అనేది అబాలిషన్ చేశారు. విలియం బెంటిక్ ఇంకా రాజా రామ్మోహన్ రాయ్ హెల్ప్‌తో. సో, అండ్ అలాగే ఈ విడో రీమ్యారేజెస్ సపోర్ట్ చేశారు. వుమెన్ ఎడ్యుకేషన్‌ని ఎంకరేజ్ చేశారు డల్హౌసీ. సో, ఇవన్నీ చూసేసరికి వీళ్ళకేమనిపించిందంటే ఇప్పుడు మనకి సోషల్ ఇంకా రిలీజియస్ డొమైన్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఇండియన్ సొసైటీలో ఔట్‌సైడర్స్ నుంచి ఇంటర్ఫియర్ అవుతున్నారు అని చెప్పి ఒక భావన అయితే వచ్చింది. నెక్స్ట్ రిలీజియస్ డిసెబిలిటీ యాక్ట్ 1856. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ అసెట్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళు అంటే డినై చేయకూడదనమాట ఇవ్వడంలో. అండ్ అలాగే ఇదంతా ఏంటంటే నేటివ్ పీపుల్ ఎలా ఫీల్ అయ్యారంటే వాళ్ళ సోషల్ ఐడెంటిటీని వదులుకుంటున్నాం, లాస్ అయిపోతున్నాం ఫీల్ అయితే వచ్చింది. నెక్స్ట్ మిలిటరీ క్రాసెస్. సో, ఇండియన్ సిపాయిస్ చూసుకుంటే వాళ్ళకి లో సాలరీస్ ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ కూడా ఒక పూర్ ప్రాస్పెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇండియన్ సిపాయిస్ ఏంటంటే వాళ్ళకి ఈ సబార్డినేట్‌గా ఎవ్రీ స్టెప్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ సిపాయిస్‌కి అయితే అంటే వాళ్ళకి సబార్డినేట్స్‌గా ఈవెన్ వాళ్ళు డిస్క్రిమినేట్ అవుతారనమాట అగైనెస్ట్ రేషియల్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ది ప్రివిలేజెస్ ఇంకా ప్రమోషన్. అండ్ అలాగే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఒక లీస్ట్ రెస్పెక్ట్ అనేది చూపించేవాళ్ళు. అంటే
ఇండియన్ సిపాయిస్కి అంటే సోషల్ వాల్యూస్ కానీ రిలీజియస్ సెంటిమెంట్స్ కానీ ఆర్మీలో. సో 1856 జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అనేది పాస్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఫ్యూచర్ రిక్రూట్స్ ఎవరైతే ఉన్నారో బెంగాల్ ఆర్మీకి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రిక్రూట్ అయ్యి వస్తారో వాళ్ళు ఎక్కడన్నా సర్వీస్ చేయాలి, ఎక్కడన్నా సర్వ్ చేయాలి ఒకవేళ గవర్నమెంట్ కావాలంటే. సో ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే హిందూస్కి మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు హిందూస్ సీని క్రాస్ చేస్తే క్యాస్ట్ని కోల్పోతారని ఒక నమ్మకం ఉంది. సో అది ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ కొంతమంది అలా చేసినా సరే వాళ్ళకి బాటా అంటే ఒక ఫారెన్ అలవెన్స్ అనే ఎక్స్ట్రా ఉంటుంది. సో అది అబాలిష్ చేయడం వల్ల చాలా వాళ్ళు సిపాయిస్ అనేవాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్కి గురయ్యారు. అంటే ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అనమాట. ఒకవేళ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఫారెన్ టెరిటరీస్లో వర్క్ చేస్తే వాళ్ళు అక్కడ ఉంటే సో వాళ్ళకి ఎక్స్ట్రా అలవెన్స్ అనేది ఫారెన్ అలవెన్స్ ఆర్ బాటా అనేది ఇవ్వాలి. కానీ అది కూడా అబాలిష్ చేశారు. సో అది కూడా వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యారు సిపాయిస్. మనకి ఇప్పుడు ఒక స్పార్క్ అనేది కావాలి రివాల్ట్ బిగిన్ అవ్వడానికి. ఆ స్పార్క్ గురించి చూద్దాం. మనకి ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీలో న్యూ రైఫిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రైఫిల్ ఏంటంటే క్యాట్రిడ్జెస్ ఉంటాయన్నమాట. క్యాట్రిడ్జెస్ ఏమైతే ఉన్నాయో ఇది గ్రీస్డ్ పేపర్తో ఉంటాయి, కవర్ అయితే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే అంటే ఒక క్యాట్రిడ్జ్ని రైఫిల్లో లోడ్ చేసే ముందు మనం ఒక దాని ఎండ్ని అంటే కవర్ పేపర్ని అయితే బైటర్న్ చేయాలి. సో ఈ గ్రీజ్ ఏమైతే ఉందో అది ఏంటంటే ఫ్యాట్ బీఫ్ నుంచి ఇంకా పిగ్ దగ్గర నుంచి తీసుకుని కంపోజ్ చేశారనమాట. సో హిందూస్కి ఇంకా ముస్లిం సిపాయిస్కి ఈ రిలీజియస్ ఫీలింగ్ అనేది టెరబుల్గా వౌండ్ అవుతుంది. సిపాయిస్ ఏం బిలీవ్ చేశారంటే గవర్నమెంట్ డెలిబరేట్గా ట్రై చేస్తుంది వాళ్ళ రిలీజియస్ ఇంకా కల్చరల్ ఐడెంటిటీ డిస్ట్రాయ్ చేద్దామని అని. నెక్స్ట్ అలాగే రివోల్ట్ అనేది మనకి 29th March 1857లో స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏంటంటే మంగల్ పాండే ఈయన ఒక సిపాయి, మనకి తెలిసిందే మంగల్ పాండే గురించి. 26th ఇన్ఫాంట్రీకి సంబంధించిన ఆయన. సో ఈయన ఏంటంటే గ్రీస్డ్ క్యాట్రిడ్జెస్ని యూజ్ చేయడం రెఫ్యూజ్ చేసి అండ్ అలాగే సింగిల్ హ్యాండెడ్గా అటాక్ చేసి ఒక ఆఫీసర్ని కూడా చంపేస్తాడు. సో నెక్స్ట్ 18th April మంగల్ పాండేని హ్యాంగ్ చేసి ఆ రెజిమెంట్ అందిని డిస్బాండెడ్ చేస్తారు. అండ్ అలాగే 9th May ఏంటంటే ఇప్పుడు మీరట్లో 85 సిపాయిస్ ఎవరైతే ఉన్నారో 3rd Cavalry Regiment. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెఫ్యూజ్ చేశారు ఈ గ్రీస్డ్ క్యాట్రిడ్జెస్ని యూజ్ చేయడం అని. సో అప్పుడు ఏంటంటే వీళ్ళకి లాంగ్ టర్మ్ ఇంప్రిజన్మెంట్ అనేది వాళ్ళకి సెంటెన్స్ ఇచ్చారనమాట, వాళ్ళకి విధించారు. సో దానివల్ల 10th May సిపాయిస్ అందరూ కూడా అంటే రెబెలియన్ స్టార్ట్ చేసి మీరత్ని క్యాప్చర్ చేశారు. అండ్ అలాగే వాళ్ళ ఆఫీసర్స్ని షూట్ చేశారు. అండ్ ఫెల్లో సిపాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంప్రిజన్మెంట్ చేశారో వాళ్ళని విడుదల చేశారు. అండ్ అలాగే వాళ్ళు టువర్డ్స్ ఢిల్లీకి అయితే స్టార్ట్ అయ్యారనమాట. అప్పుడు ఆఫీసర్ కమాండింగ్ జనరల్ హ్యూవైట్ అతను ఏం చేయలేకపోయాడు ఈ ఆర్మీస్ మార్చ్ని ప్రివెంట్ చేయడంలో. 12th May ద సిటీ ఆఫ్ ఢిల్లీ అనేది ఇప్పుడు రిబెలియస్ సోల్జర్స్లో చేతుల్లోకి అయితే అయిపోయింది. అప్పుడు లెఫ్టినెంట్ విల్ టాచ్బీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఈ మ్యూటినీస్ని అయితే ప్రివెంట్ చేయలేకపోయాడు. నెక్స్ట్ మ్యూటినరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహదూర్ షా 2 ఆఫ్ ది మొఘల్ డైనాస్టీకి సంబంధించిన ఆయన్ని బహదూర్ షాని ఒక లీడర్ ఆఫ్ రివాల్ట్గా డిక్లేర్ చేశారు. ఆయనకి షహన్షా ఈ హిందుస్థానీ అనే టైటిల్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే వెంటనే కూడా వెరీ సూన్ ద రిబెలియన్ అనేది మనకి త్రూ అవుట్ నార్త్ ఇంకా సెంట్రల్ ఇండియాలో కూడా స్ప్రెడ్ అయింది. లక్నో, అలహాబాద్, కాన్పూర్, బనారస్, ఇంకా పార్ట్స్ ఆఫ్ బీహార్, ఝాన్సీ ఇంకా అదర్ ప్లేసెస్లో. సో ప్లేసెస్లో ఎవరెవరు రిలీజ్గా ఉన్నారు, ఎవరెవరు బ్రిటిష్ ఆఫీసర్స్ సప్రెస్ చేశారు, అవుట్కమ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఢిల్లీ. సో నామినల్ హెడ్గా బహదూర్ షా ఉన్నారు, బట్ కంట్రోల్ అనేది జనరల్ బఖ్త్ ఖాన్ మీదే ఉంది. నెక్స్ట్ అలాగే బ్రిటిష్ ఆఫీసర్స్ చూసుకుంటే అంటే ఢిల్లీ రీక్యాప్చర్లో సక్సెస్ఫుల్ అయింది నికోల్సన్, విల్సన్, ఇంకా బ్రెయిడ్ స్మిత్, ఇవాళ క్యాంపర్ బిలెన్. నెక్స్ట్ అవుట్కమ్ చూసుకుంటే ఇప్పుడు బహదూర్ షా 2ని అరెస్ట్ చేసి అలాగే రంగూన్కి డిపోర్ట్ చేశారు, తను అక్కడే చనిపోయాడు. నెక్స్ట్ కాన్పూర్ని హెడ్ చేసింది నానా సాహెబ్, ఈయన సన్ ఆఫ్ బాజీరావు 2. నానా సాహెబ్ బ్రిటిష్ని ఎక్స్పెల్ చేశాడు. అండ్ అలాగే తనకి తాంత్యా తోప అజ్మిల్లా ఇద్దరు సపోర్ట్ చేశారనమాట. సో అప్పుడు రీక్యాప్చర్ చేసిందేమో సర్ కాలిన్ క్యాంబెల్. నానా సాహెబ్ నేపాల్కి అయితే ఎస్కేప్ అయ్యారు. నెక్స్ట్ లక్నోని రివోల్ట్ని హెడ్ చేసిందేమో బేగం ఆఫ్ అవధ్, హజరత్ మహల్, హెన్రీ లారెన్స్. సో లారెన్స్ అయితే బాంబ్ బ్లాస్ట్లో చనిపోతాడు ఫైట్లో. నెక్స్ట్ అలాగే సర్ కాలిన్ క్యాంబెల్ అయితే రివోల్ట్ని అయితే సప్రెస్ చేస్తారు. బేగం అయితే ఇంకా నేపాల్కి అయితే వెళ్ళిపోతుంది హైడ్ అవ్వడానికి. నెక్స్ట్ అలాగే రాణి ఝాన్సీ లక్ష్మీబాయి మనకి తెలిసిందే. అండ్ ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఏమైతే ఉందో డల్ హౌస్ ఇది దాంతో ఎఫెక్ట్ అయిందనమాట ఆమె. నెక్స్ట్ అలాగే రాణి ఇంకా తాంత్యా తోపే గ్వాలియర్ని క్యాప్చర్ చేశారు. మనకి మూవీ కూడా ఉంది హిందీ అండ్ తెలుగులో. సో దాంట్లో మనకి ఈ ఎలా గ్వాలియర్ని క్యాప్చర్ చేశారు అవన్నీ
ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో, ఒకసారి చూడకపోతే చూడండి. ఇట్స్ ఎ వెరీ నైస్ మూవీ. నెక్స్ట్ దాన్ని సప్రెస్ చేసింది హ్యూజ్ రోజ్. నెక్స్ట్ రాణి ఏమో సోల్జర్ డెత్ అయితే అక్కడ మనకి ఫైట్‌లోనే చనిపోతుంది. తాంత్య తోపిని క్యాప్చర్ చేసి చార్జెస్ చేసి అంటే చంపేశారు. అంటే హ్యాంగ్ చేశారు. బ్రిటిషర్స్. నెక్స్ట్ బీహార్ కన్వర్ సింగ్ ఈయన సప్రెస్ చేసిందేమో విలియం టేలర్ తన బ్యాటిల్‌లో చనిపోతాడు. నెక్స్ట్ బరేలీలో హెడ్ చేసిందేమో బహదూర్ ఖాన్. క్యాంప్‌బెల్ అయితే సప్రెస్ చేస్తాడు రివోల్ట్‌ని. తను కూడా బహదూర్ ఖాన్ కూడా బ్యాటిల్‌లో చనిపోతాడు. అలహాబాద్ లియాఖత్ ఖాన్. స్మిత్ నేల్ అయితే బ్రిటిష్ ఆఫీసర్. నెక్స్ట్ ఫైజాబాద్ మౌలావి అహ్మదుల్లా ఈయన కూడా వార్‌లో అయితే చనిపోతారనమాట. నెక్స్ట్ మనకి ఈ రివోల్ట్‌కి ఫెయిల్యూర్ చూసుకుంటే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కూడా యాక్చువల్‌గా ఈ రివోల్ట్‌కి అగైనెస్ట్‌గా ఉన్నారు. లైక్ మనీ లెండర్స్ కానీ, మర్చెంట్స్ కానీ, మోడర్న్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ కానీ వాళ్ళైతే సపోర్ట్ చేయలేదు. బిగ్ జమీందార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిష్‌కి లాయల్‌గా ఉన్నారు. అండ్ స్కింది ఆఫ్ గ్వాలియర్, ఇంకా హోల్కర్ ఆఫ్ ఇండోర్, రూలర్స్ ఆఫ్ సింధ్, పటియాలా, మహారాజా ఆఫ్ కాశ్మీర్. సో వీళ్ళందరూ ఈ రివోల్ట్‌లో పార్టిసిపేట్ చేయలేదు. నెక్స్ట్ అలాగే మోడర్న్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారంటే ఒకవేళ ఈ రివోల్ట్ అనేది గెలిస్తే మళ్ళీ ఈ ముఘల్ ఎంపరర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రాజులు, రాణులు వచ్చేస్తారని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. సో వాళ్ళు ఈ రివోల్ట్‌ని కూడా సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ ఆల్ ఇండియన్ పార్టిసిపేషన్ అనేది లేదనమాట. సో మనకి ఈ స్ప్రెడ్ ఏమైతే ఉందో అది లిమిటెడ్‌గా ఉంది. ఈస్ట్ అండ్ సదర్న్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎఫెక్ట్ అయితే అవ్వలేదు. అన్ఎఫెక్టెడ్‌గా ఉన్నారు. అంటే వాళ్ళు అసలు రివోల్ట్‌లో పార్టిసిపేటే చేయలేదనమాట. నెక్స్ట్ అలాగే ఈ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో బ్రిటిష్ ఎంపైర్‌కి అది ఫార్ సుపీరియర్‌గా ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక రిసోర్సెస్ అనేవి బ్రిటిష్ ఎంపైర్‌కి ఉన్నట్టు అంత స్ట్రాంగ్‌గా అయితే లేవు. అండ్ అలాగే వాళ్ళకి ఒక ప్లాన్ కూడా లేదనమాట. ఒక స్ట్రాంగ్ సెంట్రల్ ఆర్గనైజేషన్ అనేది ప్లాన్ లేదు. అంటే ఆర్మీ ఎలా మూవ్‌మెంట్ అవ్వాలి అవన్నీ అని చెప్పి. ఇంకోవైపు చూసుకుంటే బ్రిటిష్ అనేది బెటర్ ఎక్విప్‌మెంట్ ఉంది. అండ్ అలాగే ఒక న్యూ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కూడా చేశారు. లైక్ టెలిగ్రాఫ్ సిస్టమ్ గాని, పోస్టల్ కమ్యూనికేషన్స్. దీనివల్ల ఏంటంటే వాళ్ళు పార్ట్ ఆఫ్ కంట్రీలో కూడా మొత్తం టచ్‌లో ఉన్నారు బ్రిటిషర్స్ అందరూ. సో దానివల్ల ట్రూప్స్ అంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వాళ్ళ అవకాశం బట్టి అంటే వాళ్ళ అవసరం బట్టి వాళ్ళు డిప్లాయ్ చేసుకునేవాళ్ళు ట్రూప్స్‌ని. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి ఈ రెబెల్స్‌కి డిఫీట్‌గా కాజ్ అయినాయి. అండ్ అలాగే ఎండెడ్ ఇన్ ద విక్టరీ ఆఫ్ ది బ్రిటిష్. ఎఫెక్ట్స్ ఆఫ్ ది మ్యూటినీ చూద్దాం. సో ఈ రివోల్ట్ తర్వాత ఒక ఫండమెంటల్ చేంజెస్ అనేవి వచ్చాయి క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్‌లో. అండ్ అలాగే ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది ఇది క్రౌన్‌కి ట్రాన్స్ఫర్ అయిపోయిందనమాట బై క్వీన్స్ ప్రొక్లమేషన్ ఆఫ్ 1 నవంబర్ 1858. అండ్ అలాగే ఒక న్యూ టైటిల్ అనేది ఇచ్చారు. గవర్నర్ జనరల్‌ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేసి ఒక వైస్‌రాయ్ టైటిల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అలాగే లార్డ్ క్యానింగ్ ఒక యూనిక్ ఆపర్చునిటీ అయితే తీసుకున్నాడు. అంటే అతనే లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే ఫస్ట్ వైస్‌రాయ్ అకార్డింగ్ టు ద యాక్ట్ ఆఫ్ 1858. ఈ యాక్ట్ ప్రకారం ఇది మళ్ళీ టెరిటరీని ఎక్స్టెండ్ చేయడంలో డిస్క్లెయిమ్ చేశారు. అండ్ అలాగే రిలీజియస్ టాలరేషన్‌ని ప్రామిస్ చేశారు. అండ్ అలాగే ఇండియన్ ప్రిన్సెస్‌కి వాళ్ళ రైట్స్‌ని గ్యారంటీ చేశారు. అండ్ అలాగే ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇండియన్స్‌కి ఇంకా యూరోపియన్స్ అనేది ప్లెడ్జ్ చేశారనమాట. అండ్ అలాగే మనం 1857 ఇయర్ చూసుకుంటే మెయిన్‌గా ఒక 2 ల్యాండ్ మార్క్స్ అనేవి చెప్పుకోవచ్చు. డివైడెడ్ ఇంటూ ద 2 ల్యాండ్ మార్క్స్. వన్ ఏమో ఒక బ్రిటిష్ పారామౌంట్సీ అనేది ఫస్ట్ హాఫ్‌లో చూస్తాం. నెక్స్ట్ హాఫ్‌లో మనం ఈ ఇండియన్ నేషనలిజం ఎలా గ్రోత్ అయిందో చూడగలుగుతాం అనమాట. చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ వేలో కలుద్దాం.